She is a very interesting guest ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రూపా కొడవయూర్ అని చెప్పి. ఇప్పుడు ఇంద్రగంటి గారితో వర్క్ చేస్తున్నాను, మోహన్ కృష్ణ ఇంద్రగంటి. అల్టిమేట్ యా ఇట్స్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఆయనతో వర్క్ చేయడం అనేది. సారంగా ఐ లవ్ యూ. నువ్వు ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్ నువ్వు కాదుగా. యాక్చువల్లీ అంటే ఈ ప్రపోజల్ గురించి కాదు, ఇన్ జనరల్ గా ఐఎమ్ బోల్డ్. యా ఐఎమ్ లైక్ హర్. అదే రేపు ఎవరైనా ఒకవేళ నచ్చినా నీకు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పేసేంత బోల్డా? సో ఆల్ ద ఉమెన్ ఇన్ దిస్ ఫిలిమ్స్ ఆర్ లైక్ ఎలా చెప్పాలి, వెరీ ఇండిపెండెంట్. దే హ్యావ్ దేర్ ఓన్ బ్రెయిన్స్ వర్కింగ్. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి క్యూట్ స్టఫ్ చేసేసి దే ఆర్ క్యూట్, బట్ అలానే ఒకళ్ళు ఇంప్రెస్ చేసేందుకు చిలిపి మనలు అట్లా ఎప్పుడు చేయరు. మీరు చూస్తే సినిమాల్లో చాలా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి ఆయన సినిమాలో. సార్ ఏంటంటే అందరికి ప్రాపర్ నోట్స్ లాగా అన్నమాట. అందరికి ఇది రూపా, అందరికి బుక్స్ ఇచ్చేస్తారు. మన ఇంద్రగంటి గారు బెత్తం పట్టుకుని బెత్తం ఒక్కటే లేదు, అదొక్కటే లేదు. యా సో ఆల్మోస్ట్ అందరికి ఇంద్రగంటి సార్ అందరూ పిలుస్తారు. ఇంద్రగంటి సార్ స్కూల్ అని. ఇది లైక్ ఫీలింగ్, లైక్ మీరు స్కూల్ కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఆయన దగ్గర చేస్తున్నాం. ఇంద్రగంటి వారి గురుకులం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గర్ల్స్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది టు అడ్జస్ట్ హియర్. లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అని విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే నేను పర్సనలీ ఇప్పుడు ఇది డిప్లొమాటిక్ ఆన్సర్ అనుకుంటారేమో, కానీ ఇదే ట్రూత్. మీరు ఇప్పుడు యూకే ఏంటి, వాట్ ఈస్ యూకే రిలేటెడ్ థింగ్ దట్ యు హావ్ చోజన్ నౌ? ఇప్పుడు యూకే మెడికల్ సిస్టంలో ఏంటంటే దే గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్. సో ఇక్కడ ఆంకాలజీకి నేను అక్కడ చేయడం అనేది ప్రాపర్ వే అవుతుంది. సో అక్కడ చదువుకొని ఆఫ్టర్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ ఓవర్ దేర్ బ్యాక్ ఇండియా వచ్చి ఐ కెన్ వర్క్ అండ్ సర్వ్ మై పీపుల్ అని నా ఫీలింగ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్ స్పెషల్ టచ్. అందరూ నార్మల్గా మనకి సినిమా ఇండస్ట్రీలో బాగా అలవాటు, డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యామండి అన్నవాళ్ళు, డాక్టర్లు అయిన వాళ్ళు కూడా యాక్టర్లుగా వచ్చిన వాళ్ళు, డాక్టర్ రాజశేఖర్ గారు అలాంటి వాళ్ళు మనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఇటీవల రోజుల్లో కనుక మనం వెతుక్కుంటే శ్రీలీల, షీజ్ ఎంబీ ఎగ్జామ్స్ రాస్తున్నది. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఆల్రెడీ షీ హ్యాస్ కంప్లీటెడ్ హర్ MBBS అండ్ నౌ గెటింగ్ అప్గ్రేడెడ్ in UK and she is attending all those examinations there, and in the meanwhile సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. ఇప్పుడే తెలుగులో 3 సినిమాలు, ఒక తమిళ్లో 1 సినిమా. ఇప్పుడు అమ్మాయి అంతా కూడా ఈ రీసెర్చ్లో ఉందన్నమాట. అంటే యాక్టర్గా ఎలా ఎదగాలి అనే దాంట్లో ఆ గెస్ట్ని మనం షీఈ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రూపా కొడవయూర్ అని చెప్పి ఇప్పుడు కొత్త హీరోయిన్, 3 సినిమాలు ఓల్డ్ అనమాట. ఇప్పుడు ఆ రూపా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. లెట్ us వెల్కమ్ హర్. వెల్కమ్. హలో సార్. వెల్కమ్ రూపా, వెల్కమ్. సో గ్రేట్ రియలీ టు టాక్ టు యూ. ఎందుకంటే MBBS చదవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ కాదు. MBBS కానీ ఇంజనీరింగ్ కానీ ఫర్ దట్ మ్యాటర్ అంతంతగా పుస్తకం ఉంటుంది, చూడడానికి భయం వేస్తుంది. అలాంటి మీరు ఎన్నో పుస్తకాలు చేస్తారు కదా. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ MBBS? ఎక్స్పీరియన్స్ విత్ MBBS అంటే ఫస్ట్లీ ఏరి కోరి ఎంచుకున్న వే కదా సార్. ఇష్టపడి కష్టపడి సాధించుకున్నది కదా. ఇట్స్ లైక్ ఐ గాట్ అ ఫ్రీ మెడికల్ సీట్, గవర్నమెంట్ సీట్. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి దాంట్లో ఐ నో ఇట్స్ లైక్ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్. ఇంటర్ ఫేజ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా. సో ఇష్టపడి తెచ్చింది కాబట్టి కష్టపడడం పెద్ద కష్టం అనిపించదు. అదేలే.
అదొక ఎడిక్షన్ కదా MBBS. But yeah, it is a stressful thing. చాలా అంటే there is a lot of syllabus that you have to study. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి మీరు. ఇట్స్ ఏదో గవర్నమెంట్ అప్డేట్ చేస్తే మీరు అప్డేట్ అవ్వడం కాదు. రెగ్యులర్ గా ఎలాంటి డ్రగ్స్ కొత్తవి ఇస్తున్నారు, ఏవి కొత్తగా ఎఫెక్టివ్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ అపార్ట్ ఫ్రమ్ ద బుక్స్ యాజ్ వెల్ ఇండివిడ్యువల్లీ. సో యా, ఇట్ ఈస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఏమనాలి, అండ్ అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్వెస్ట్ అయి ఉన్న ఒక స్టడీ. ఓకే, అంటే రెస్పాన్సిబిలిటీ అంటే హౌ డు యూ డిఫైన్ దట్? రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్స్ రాస్తాం కదా సార్. ఎగ్జామ్స్ రాసినప్పుడు యూజువల్లీ అందరికి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఎస్ఏ మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, రైట్ చూజ్ ఎనీ వన్ ఇన్ బిట్వీన్ దెమ్ అని చెప్పి 2 questions ఇస్తారు, మీరు ఒక దానికి ఆన్సర్ చేస్తారు, either of the two. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్, day 1 నుంచి మాకు అంటే దే ప్రిపేర్ చేస్తారు మైండ్ మనది. సో మాకు ఎక్కడ చాయిస్ ఉండదు, మల్టిపుల్ చాయిస్ ఉండదు ఏ క్వశ్చన్ పేపర్ లో. సో యూ హ్యావ్ టు రైట్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యు ఆర్ గివెన్ ఇన్ ద పేపర్. You can't choose anyone. No, you don't have choices. Just like ఎలా అంటే మీకు లైఫ్ లో రేపు హాస్పిటల్ కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని చాప్టర్స్ చదువుతా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి నేను ఎగ్జామ్ కి వెళ్తా అంటారు. బట్ వాట్ ఇఫ్ మీరు చదవని చాప్టర్ లోంచి ఆ కేసుతో రేపు పేషెంట్ వస్తాడు హాస్పిటల్లోకి, హౌ విల్ యూ డీల్ విత్ దట్ పేషెంట్? It's impossible కదా. So to make you prepared for all those things, there will be no choices for you in the question paper. Just like that. So and it's a lot of responsibility. You can't skip anything. మీరు ఇది తర్వాత చదువుదాం, పాస్ మార్క్స్ వచ్చే వరకు ఈ క్వశ్చన్స్ చదువుదాం, లేదా ఈ కేసెస్ నేర్చుకుంటే చాలు, ఈ డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తే చాలు అనేది మీకు ఉండదు, చాయిసే లేదు మీ లైఫ్ లో. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు యువర్ ప్రొఫెషన్ కదా. యూ హ్యావ్ టు బి వెరీ ప్రిసైజ్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ అటెంటివ్. అదే రేపు ఏ కేసు వస్తుందో, మీరు ఎలాంటి కేసు హ్యాండిల్ చేయాల్సి వస్తుందో మీకు తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. అట్లా కానీ బట్ ఇప్పుడు యూకే ఏంటి, వాట్ ఈస్ యూకే రిలేటెడ్ థింగ్ దట్ యు హావ్ చోజన్ నౌ? సో బేసికలీ నాకు ఫస్ట్ నుంచి అంటే నా మెడిసిన్ తీసుకున్న తర్వాత నాకు మా మదర్ కి నేను ఎంసెట్ చేస్తున్నప్పుడు షీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అన్నమాట. సో షీఈస్ వెరీ వెల్ రైట్ నౌ. సో షీ గాట్ ట్రీటెడ్. యా, బట్ ఆ టైంలో నేను ఐ హావ్ సీన్ ద సఫరింగ్ షీ వెంట్ త్రూ అండి. అంటే ఈ కీమో తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదా. సో ఆవిడ ఏంటంటే ఆ టైంలో నేను ఐఎమ్ సింగిల్ డాటర్. సో నాకు చూస్తే నేను ఫీల్ అవుతాను హెయిర్ ఫాల్ అవుతుందని. అని షీ యూస్ టు లైక్ కవర్ హర్ హెడ్ విత్ అ బ్లాక్ స్కార్ఫ్ అన్నమాట. నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు, ఎప్పుడు లేదు. ఇట్ వాస్ లైక్ అ డిఫరెంట్ చేంజ్ ఫర్ మీ ఆల్ ఆఫ్ అ సడన్. సో హాస్టల్లో జాయిన్ చేశారు దట్ ఐ కాంట్ కోప్ అప్ లుకింగ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్ ఎట్ హోమ్ అని. బట్ వెన్ ఐ వెంట్ విత్ హర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలీదు. బట్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయ్యి చాలా చిన్న పిల్లలకి ఎక్కువ బ్లడ్ క్యాన్సర్స్, లుకీమియాస్ అవి ఎక్కువ డయాగ్నోజ్ అవుతాయి వాళ్ళకి. సో ఐవ్ సీన్ ద సఫరింగ్, ఎంత మెంటల్ ట్రామా. కీమో చేసినప్పుడు వాళ్ళకి ఫీవర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎవరైనా జస్ట్ కోల్డ్ ఎవరికి ఉన్నా కూడా ఈజీగా దే విల్ గెట్ కోల్డ్ అన్నమాట. ఫీవర్ అది వాళ్ళకి సివియర్ వెళ్ళిపోతుంది, సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ వెళ్ళిపోతారు. అందుకే మాస్క్ పెట్టుకుని దే విల్ నాట్ గో అవుట్ సైడ్. కీమో జరిగేటప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వరు యూజువలీ. సో అంటే ఎంత మెంటల్ ట్రామా, ఎంత ఫిజికల్ ట్రామా, అదంతా చూసినప్పుడు అనిపించింది నాకు ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఆంకాలజీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఫ్యూచర్ లో. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఇన్ అని డిసైడ్ అయ్యాను ఆ రోజు. సో దానికి ఆంకాలజీకి మనకి బెటర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయి సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.